వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ప్రజానికం అంతా కూడా వీళ్ళు ఇచ్చిన హామీల్ని వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు నమ్మి ఓట్లేసిన పాపానికి 20 నెలల కాలం నుంచి అధోగతి పాలై తెలంగాణ రాష్ట్రం ఏ ఊరు పోయినా మొత్తం కూడా పరిపాలన అంతా వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. వీళ్ళ పాలన తేటతెల్లం అయిపోయింది. ఇది ఇందిరమ్మ పాలన కాదు. ఇందిరమ్మ పాలన అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎమర్జెన్సీ పాలన అని చెప్పేసి మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత రాజ్యం మనకు అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఓట్లకు రావాలి కాబట్టి ఏం చేయాలి, తెలంగాణకి ఎన్నడూ లేని విధంగా ఏదైతే కేసీఆర్ గారి పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్గా కాళేశ్వరం ఉందో ఆ కాళేశ్వరాన్ని పూచిగా చూపెట్టేసి ఈయన పీసీ గోస్ కమిషన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇవాళ ఈ అన్ని తప్పులు చేశారు. దీని మీద 1,00,000 కోట్ల ప్రాజెక్టునే 1,00,000 కోట్ల అవినీతి చేస్తారు. ఎక్కడైనా ఉంటుందా? ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేసి నిత్యం పొద్దున్న లేస్తే ఇచ్చిన హామీల నుంచి గురించి చింత లేదు, కానీ కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి రకరకాల డ్రామాలు ఆడుతూ మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇక చిత్తశుద్ధి లేక చేసే తేటతెల్లి పరిపాలన చేసే పరిపక్వత లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకి. అది రేవంత్కి అసలు లేదు. ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధనాన్నంతా లూటీ చేయాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి, వీళ్ళు మాత్రం కమిషన్లు దొప్పుకోవాలి, అవినీతి పాలన రాజ్యం వెళ్తుంది. దానిలో భాగంగా ఇవాళ ఏం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో మకుటంగా నిలిచినటువంటి కాళేశ్వరాన్ని సాకుగా చూపెట్టి కేసీఆర్ గారి మీద కుట్ర కేసు ఇవాళ రాజకీయంగా కుట్రకి తెరలేపి సిగ్గు ఎగ్గు లేకోకుండా సిబిఐ కేసుకి అప్పచెప్పడం అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించడం. ఇంత సిగ్గుమాల చర్య ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయదు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇలా రేవంత్ సర్కార్ చేసింది. దీన్ని మేము మా పార్టీ ఆధ్వర్యంలో నగరికల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సిబిఐ కేసుని వెంటనే వెనక్కి తీసుకొని ఇప్పటికైనా నువ్వు సరైన రైతులకు ఇచ్చిన ఏదైతే ఇప్పుడు పాపం అధోగతి పాలై రోజుల తరబడి, వారాల తరబడి పడికప్పులు పడుతున్న వాళ్ళకి సక్రమంగా యూరియా సరఫరా చేయాలి. నువ్వు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే. ఇందులో ఇక్కడ మాత్రమే వేరువేరుగుంటారు. ఇలా సిబిఐ కేసు అప్పచెప్పడం అంటే ఉద్దేశం ఏంది? బీజేపీ, కాంగ్రెస్ ఒకటే. ఇద్దరు కలిసి కేసీఆర్ గారికి ఉన్న పేరు ప్రతిష్టని, తెలంగాణ అభ్యున్నతిని, తెలంగాణ మీద మచ్చ తేవాలి, తెలంగాణ బాగోగులు మొత్తం నాశనం అయిపోవాలి, తెలంగాణ గత 10 ఏళ్లలో చెందిన అభివృద్ధిని మొత్తం కూడా తప్పుగా చూపెట్టే ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదు. ఇందులో అవినీతి జరిగిందంటే ఓపెన్గా నువ్వు ఏదైతే పీసీ గోస్ కమిషన్ ఉందో చట్టసభల్లో పెట్టి చర్చ చేయాలి. కానీ అది చర్చ నుంచి ముందే బయటకు వెళ్ళిపోతావు. ముందు ఏదైతే అనుకుర్రో మీరందరూ బీజేపీ, కాంగ్రెస్, దాన్ని ఇవాళ అమలు చేసేటందుకు సిగ్గు లేకోకుండా ఇవాళ సిబిఐ కేసులు పెట్టినావు. దయచేసి దాన్ని ఇమ్మీడియట్లీ వెంటనే ఎత్తివేయాలి, క్షమాపణ కోరాలి తెలంగాణ ప్రజలకి. నీకు ఏదైతుందో రేపు ఓట్లకి ఏ రకంగా ఏ ముఖం పెట్టుకొని రాలేక ఇవాళ నువ్వు చేసిన హామీల్ని దొంగలో తొక్కినావు కాబట్టి ఈ పేరుతో వద్దామని చూస్తున్నావు. వచ్చిన రైతాంగం అయితేమి, నిరుద్యోగులు అయితేమి, మహిళలు, వికలాంగులు అయితేమి, ఆసరా పింఛన్ తీసుకునే వృద్ధులు అయితేమి అందరూ కూడా నీవు ఇచ్చిన హామీల మీద నిలదీసి నీకు ఓటుతో వెన్నుపోటు మంచి గుద్దటానికి సిద్ధం కోరు. దయచేసి నువ్వు సిద్ధపడి ఎన్నికలకి రా, చేతనైతే కానీ ఈ దొంగ మాట తెరచాటు వ్యవహారాలు చేయకు. బీజేపీ నీకు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలకి తెరదించేటందుకు తెలంగాణ ప్రజలు స్థానిక ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పేటందుకు సిద్ధంగా